హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనుశ్రీ వ్లాగ్స్. ఈరోజు అయితే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్లోకి దోశలు అయితే వేసుకున్నామండి. ఈ దోశలు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. స్పాంజీగా కూడా చాలా బాగా వస్తాయండి. సింపుల్గా ఈ దోశలు ఎలా వేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోనే 1 కప్పు బొంబాయి రవ్వ, అలాగే 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలండి. మరొక బౌల్ తీసుకొని అందులోనే 1 కప్ అటుకులు, 1/2 కప్పు పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకొని రెండింటిని 10 నిమిషాల పాటు పక్కనైతే పెట్టుకోవాలండి. అలా 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వని, అటుకులని కూడా కలిపి మిక్సీలోకి అయితే వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఆ పిండిని అయితే ఎక్కడా బరకగా ఉండకుండా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలండి పిండిని. అలా గిన్నెలోకి వేసుకున్న పిండిలోని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని పిండిని అయితే పలుచగా కలుపుకోవాలండి. మనం దోశలు ఎలా అయితే వేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు పిండిని అయితే బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న దోశ బ్యాటర్ని 5 నిమిషాల పాటు పక్కనైతే పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. దోశ ప్యాన్ బాగా హీట్ అయ్యాక అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ ప్యాన్ హీట్ అయ్యాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశలు అయితే పలుచగా వేసుకోవాలండి. దోశ అయితే బాగా కాలాక కొంచెం ఆయిల్ కూడా స్ప్రెడ్ చేసుకొని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా వేసుకున్న దోశలని పల్లీ చట్నీతో కానీ, టొమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉన్నాయండి దోశలైతే. ఈ దోశలైతే చాలా స్పాంజీగా, టేస్టీగా అయితే ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి కామెంట్ చేయండి.